మధ్య కాలంలో నా ఏజ్ వాళ్ళు చాలా మంది ఒబెసిటీతో చాలా బాధపడుతున్నారు. అంటే కాస్ట్‌లీ ట్రీట్‌మెంట్స్ కాకుండా, మెడిసిన్ కాకుండా మన నేచర్ మంత్రాలో ఏమైనా సొల్యూషన్ ఉందా? మీ ఏజ్ అంటే ఎంత మీ ఏజ్? నాది 21. ఒబేసిటీ అనేది 21 కదమ్మా, ఇంకా చాలా ముందు నుంచి కూడా వస్తుంది. చిన్నపిల్లలప్పటి నుంచే వస్తుంది. యెస్. అవును. ఎందుకంటే వాళ్ళకి బాడీకి కావాల్సినవి ఇవ్వట్లేదు కదా. మొత్తం బయట మీరు అన్నారు కదా, జంక్ ఫుడ్స్, బయట ఫుడ్స్ ఇవన్నీ అవన్నీ కూడా ఊబకాయాన్ని మొత్తం కంట్రోల్ లేకుండా పెరిగిపోవడం అనేది జరుగుతుంది, ఏజ్తో సంబంధం లేకుండా. యెస్. మీ ఏజ్లో అంటే ఉంది మన నేచర్ మంత్రాలు ఏంటంటే బాడీకి కావాల్సిన ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు మీ ఏజ్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పింపుల్స్ వస్తాయి, లేకపోతే కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా వస్తున్నాయి అసలు ఈ ఏజ్లో. అవును. ఆ ఏజ్లో ఏంటంటే కరెక్ట్ ఫుడ్ కనుక తీసుకుంటే మీకు అవన్నీ పోతాయి. మీకు ఎలా ఉంటుందంటే ఒక 1 వీక్ లోపే మీకు ఫేస్లో గ్లో వచ్చింది, అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మా కోర్సులో ఉన్నారు ఇప్పుడు 20 ఇయర్స్ 21 ఈ ఇయర్ ఒక 10 మంది ఉన్నారు ఇప్పుడు చేసేవాళ్ళు. వాళ్ళంతా అదే ఒక వారం అయ్యేసరికి ఎదుటోళ్ళు అడుగుతున్నారు, అంటే ఎట్లా ఏదో ఫేస్లో తేడా వచ్చిందని. ఈ కోర్స్ చేసిన తెలియకపోయినా వాళ్ళు అడుగుతున్నారు. అంటే అంత మార్పులు వస్తాయి దీంట్లో. కరెక్ట్ 100% సూట్ అయ్యే ఫుడ్ ఇది. ఎందుకంటే ఇందులో సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇందులో మొత్తం కావాల్సిన బాడీకి కావాల్సిన మొత్తం పోషకాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అంత అద్భుతాలు జరుగుతాయి దీంట్లో. ఓకే. అంటే ఏముంటుంది సార్ ఆ ఫుడ్‌లో? ఎక్కువ మనకి ఏంటంటే మైక్రోగ్రీన్స్ ఉంటాయి. ఓకే. దానికి సంబంధించిన మళ్ళీ కొన్ని పౌడర్లు ఉంటాయి, మన పొలాల్లో పండే ఉంటాయి మనకి. ఆ పౌడర్లు కొన్ని ఇస్తాము. మెయిన్ ఫుడ్లోనే వస్తుంది అమ్మా ఇది అంటే బాడీకి కావాల్సిన విటమిన్స్ మొత్తం. అవును. పౌడర్స్ రూపంలో ఇస్తున్నారు. పౌడర్లు, ఫుడ్ ఇవన్నీ కలిపి మళ్ళీ అక్కడ యోగా కొంత, మెడిటేషన్ కొంత, ఇవన్నీ కూడా చెప్తాం కదా. అంటే